యాక్టర్స్నే చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. అందులో ఇప్పుడు ఈ నిఖిల్ ఒక సీరియల్ యాక్టర్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మొట్టమొదటి కంటెస్టెంట్ చెప్పుకున్నట్టుగా ఈయన కూడా ఒక సీరియల్ యాక్టర్. అయితే సీరియల్ యాక్టర్స్లో అందులో మెయిన్ హీరో రోల్స్కి చాలా వరకు చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. అందులో బాగా కూడా గోరింటాకు అనే సీరియల్లో ఈయన వర్క్ చేశారు కాబట్టి చాలామంది ప్రేక్షకులకు దగ్గర అవుతారు. అదేవిధంగా అమ్మకు తెలియని కోయిలమ్మ అనే మరొక సీరియల్ కూడా యాక్ట్ చేశారు. సో కాబట్టి చాలా వరకు ప్రేక్షకులకు దగ్గర అవుతారు. అదేవిధంగా చూడడానికి కూడా కొంతవరకు మంచిగా ఉంటుంది. అతని బిహేవియర్ కావచ్చు, లేకపోతే అతను టాకింగ్ స్కిల్స్ ఏదైతే స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయో చాలా బాగుంటుంది అని సీరియల్స్లో బాగా యాక్ట్ చేస్తారని ఒక రివ్యూస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యే అవకాశం ఉంది. మెయిన్ బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దగ్గర అవకాశం ఉంది. మరోవైపు ఇతన్ని మనం ఫైనల్స్ వరకు కూడా చూసే అవకాశం ఉంది. బయట ఏదైతే మొట్టమొదటిగా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లిస్ట్ ఏదైతే బయటకు వచ్చినప్పుడు తర్వాత నుంచి ఉన్న వాళ్ళలో కొంతవరకు ఓకే ఫైనల్ స్టేజ్ వరకు తీసుకువెళ్ళాలిరా